ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులను ప్రసాదింపచేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలె జేవియర్ రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధనల నుండి విడుదలను దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరీ కుటుంబంలో పూర్వీకుల పాపశాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలతో నింపాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో PR రావాలని మరియు చిన్నమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలో ఆ దేవాది దేవుడు స్వస్థతను కలిగింపచేయాలని వేడుకుంటూ స్వరూప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నేహాకి మంచి ప్యాకేజ్తో హైదరాబాద్లో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని సమర్పించువారు నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలం అంతయు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు రాబోవు కాలమంతా కాచి కాపాడమని ఈరోజు 5వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న అరుణ్ జోసెఫ్ రెడ్డి శాంతిలను దేవుడు దీవించమని మరియు గర్భంలో ఉన్న శిశువును దైవ జ్ఞానంతో నింపమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఏరువ అరుణ్ జోసెఫ్ రెడ్డి శాంతి కీర్తన సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మూనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు మల్లవరపు జోసెఫ్ ప్రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ప్యాట్రిక్ సెలెస్టినాలను దీవించమని మరియు సెలెస్టినాకు గర్భఫలాన్ని ప్రసాదింపచేయాలని వారి తల్లిదండ్రులను దీవించమని మంచి ఆయుర ఆరోగ్యాలతో దీవించమని బిజినెస్ అభివృద్ధిని పరచమని అదేవిధముగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్థిక సమస్య నుండి విడుదలను ప్రసాదింపచేయాలని ప్యాట్రిక్ సెలెస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కాకుల సాకేత్ కుమార్ రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించే దివ్య బలి పూజ. గోవింద లూర్దయ్య నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు మంచి ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ లూర్దయ్య నిర్మల కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. గోవింద్ నవీన్ భారతికి మంచి ఆరోగ్యం దయచేయమని, చేస్తున్న పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని లూర్దయ్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. లూర్దయ్య నిర్మల కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, తల్లికి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాయ విజయ జార్జ్ రెడ్డి సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వినీత్ రాహుల్కు గవర్నమెంట్ జాబు ఉద్యోగం కొరకు సిద్ధపడుతుండగా దేవుడు వారిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. ప్రభు నా మొరను ఆలించి నా మీద దయ చూపెను. ప్రభువు నాకు ఆదరువుగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపస్కాలం ప్రారంభమైంది. ప్రతిరోజు ఆ ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మన తప్పిదాలను, మన పాపాలన్నిటిని కూడా విడనాడి దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే ఈ గొప్ప కార్యమే లేదా ఈ గొప్ప కాలమే తపస్కాలం అని అంటూ ఉన్నాం. ఈ తపస్కాలంలో ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సేవకులుగా, శిష్యులుగా మనం అందరం కూడా చేయవలసినటువంటి పని హృదయాన్ని మార్చుకోవాలి. పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకోవాలి. దేవునిలో మమేకమై దేవునిలాగా జీవించడానికి, పరిశుద్ధతతో జీవించడానికి, ఆయన దీవెనలు పొందుకునే అర్హతను పొందుకోవడానికి ఈ తపస్కాలంలో మనం ప్రయాణం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా,
ఇది చాలా ఛాలెంజెస్తో కూడినటువంటి కార్యం. సైతానును జయించాలి, మన బలహీనతలన్నిటిని కూడా జయించాలి అంటే మన శక్తి సరిపోదు. దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. అలాంటి గొప్ప కార్యాలను మన జీవితంలో ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. శరణం దేవా శరణం, నీ శరణ శరణు మాకు. శరణం దేవా శరణం, నీ శరణ శరణు మాకు. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ పాపిని. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ పాపిని. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ సేవ చేయగ వరమీయరావా. నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం, నీ శరణ శరణు శరణం. శరణం దేవా శరణం, నీ శరణ శరణ శరణం. శరణం దేవా శరణం, నీ శరణ శరణు శరణం. శరణం దేవా శరణం, నీ శరణ శరణ శరణం. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ పాపిని. కరుణించు ఈ దీనుని దేవా, క్షమించు ఈ దాసుని. ఓ ప్రభువా, అలనాడు నీ భక్తులను దీవించిన విధముగా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎడారులో నడిపించిన విధముగా మమ్మల్ని కూడా దీవించండి ప్రభువా. మమ్మల్ని కూడా మీ వాక్కుతో నడిపించండి ప్రభువా. మాలో ఉన్న పాప శాపాలను తొలగించండి ప్రభువా. ఈ దివ్య పూజా బలి ద్వారా మీ దీవుల వర్షాన్ని మా అందరి మీద కుమ్మరించండి దేవాని ఆ గొప్ప దేవుని వేడుకదా. అలనాడు భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా. నీ జీవితాశయం నెరవేర్చుమయ్యా. నా జీవితాశ్రయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం. శరణం దేవా శరణం, నీ శరణ శరణ శరణం. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం.
శరణం దేవా శరణం నీ చరణ చరణ శరణం కరుణించు ఈ దీనుని దేవా క్షమించు ఈ పాపిని కరుణించు ఈ దీనుని దేవా క్షమించు ఈ పాపిని కరుణించు ఈ దీనుని దేవా క్షమించు ఈ పాపిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ఈ ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చుమని అర్జించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనముల వరకు. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి ఎచ్చటికిని మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించును. ఆ రీతిగానే నా నోటి నుండి వెలుపడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యములను సాధించును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగా నీ జీవింతునయ్యా, నీ సాక్షిగా నీ జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం.
తలచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయల అన్నిటినీ విరిచావయ్యా. కోరి బలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలిచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు, కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలియునో మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనము మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట నిర్వహించబడుతున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను హేరాళంగా దీవించాలి అని, మీ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని ఈనాటి దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. తపస్కాల యాత్రలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మరి ఈ కాలమంతా కూడా దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి గొప్ప శక్తిని గురించి, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధముగా ఉండాలి, దాన ధర్మాలు ఏ విధంగా చేయాలి, మరి ఇవన్నీ చేయటం ద్వారా మనకు కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాలు ఏమిటి అని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం.
ఇవన్నీ కూడా మన యొక్క హృదయాన్ని మార్చుకోవడానికి, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడనాడి దేవునిలో మమేకమై జీవించడానికి ఈ యొక్క కార్యాలన్నీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయని మరి అనేక విధాలుగా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 40 రోజుల పాటు ఏ విధంగా హృదయాన్ని మార్చుకోవాలి, ఏ విధంగా మనం పాత జీవితాన్ని వదిలిపెట్టుకోవాలి, దేవునితో ఏ విధంగా మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం ధ్యానం చేస్తే దేవుని యొక్క వాక్కు ఎంత శక్తి కలిగినదో, దేవుని యొక్క వాక్యము వినటము ద్వారా మన జీవితంలో కలిగే మార్పుల గురించి యెషయా ప్రవక్త చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆకాశము నుండి వానయు మంచియు భూమి మీద పడి అది నిష్ప్రయోజనము కాకుండా భూమి మీద ఉన్నటువంటి ఎండిపోతున్నటువంటి మొక్కలలో జీవాన్ని పోస్తుంది అని, ఆ ఎండిపోయినటువంటి నేలలను సిగురింప చేస్తుంది అని, భూమిలో ఉన్నటువంటి ఆ విత్తనాలను మొలకెత్త చేస్తుంది అని, మంచి పంటను పండడానికి దోహదపడుతుంది అని మనం ఈ యొక్క మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, సాధారణమైనటువంటి దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ సృష్టియే, ఈ వర్షమే, ఈ మంచు భూమి మీద పడి ఎండిపోయినటువంటి నేలను ఏ విధంగా సిగురిస్తుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ వానకు, ఈ మంచుకే ఎండిపోయిన నేలను పండింపచేసే అంత గొప్ప శక్తి ఉంటే, మరి వాటన్నిటిని సృష్టించినటువంటి దేవుని వాక్కుకు ఇంకా ఎంత గొప్ప శక్తి ఉంది అని యెషయా ప్రవక్త చాలా తేటతలముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం వింటున్నటువంటి దేవుని వాక్కు మనలో నిష్ప్రయోజనము కాదు అని, ఆ వాక్కును వింటున్నటువంటి విశ్వాసి విశ్వాసములో బలపడినట్లయితే, ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి వాక్యానుసారము జీవించినట్లయితే తప్పకుండా ఆ వాక్కు మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్కు మనిషి యొక్క రాతి హృదయాన్ని కరిగింపచేస్తుంది. ఆ వాక్కు మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తొలగింపచేస్తుంది. ఆ వాక్కు నిత్య జీవములో ప్రవేశించడానికి, నూతన జీవములో ప్రవేశించడానికి ఈ వాక్కు ఎంతగానో ఉపయోగపడుతుంది అని యెషయా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తి, మనం అనేక శుభవార్తల్లో మనం వింటూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా దుష్ట శక్తులు పారిపోతూ ఉన్నాయని, దేవుడు మాట్లాడుతూ ఉండగా విన్నటువంటి వారికి స్వస్థత జరిగింది అని, ఆ ప్రభు ప్రసంగిస్తూ ఉండగా అనేక మంది రోగాల నుండి స్వస్థత పొందుకున్నారు అని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 40 రోజుల పాటు మరి సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, యాజకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ముఖ్యముగా హృదయ పరివర్తన కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని విశ్వసించి హృదయ పరివర్తన కలిగినట్లయితే తప్పకుండా మీకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది అని ఈ 40 రోజుల పాటు ప్రతి ఒక్క సేవకుడు వారి యొక్క వాక్య పరిచర్యలో బోధిస్తున్నటువంటి సత్యాలు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్కులో అంత శక్తి ఉంది. ఆ శక్తిని నీవు నేను పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఈ 40 రోజుల పాటు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, హృదయాన్ని మార్చుకోవాలి, పవిత్రమైనటువంటి జీవితము ద్వారా దేవుని యొక్క దీవెనలు సొంతం చేసుకోవాలి అని తల్లి తిరుసభ మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు ప్రియ సహోదరులారా, సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే ప్రభు మనందరికీ తెలియచేస్తున్నటువంటి సత్యము, అన్యుల వలె అనేకమైనటువంటి వ్యర్థ పదాలతో మీరు ప్రార్థన చేయవలదు. కాబట్టి ప్రియ సహోదరులారా, వారి వలె మీరు ప్రవర్తించకూడదు. చాలామంది ప్రజలను మెప్పించటం కోసం, ప్రజలలో మన పట్ల మంచి అవగాహన కలగచేయటం కోసం ప్రజల ముందు ఒకలాంటి ప్రార్థన,
మరి వ్యక్తిగతమైనటువంటి జీవితము ఏమో మరొక విధముగా ఉంటూ ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, అన్యుల వలె మీరు అనేకమైనటువంటి వ్యర్థ పదాలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ మీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు, మీ పాపాలను వదులుకోలేకపోతూ ఉన్నారు, మీ బలహీనతలను వదులుకోలేకపోతూ ఉన్నారు. బహిరంగంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, రహస్యంగా పాపాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి విశ్వాసికి తగినటువంటి కార్యము కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. రహస్యంగా ప్రార్థించండి, హృదయంలో ప్రార్థించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి. తప్పకుండా ఆ ప్రార్థన మీ జీవితంలో ఫలిస్తుంది అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ఎలా చేస్తున్నాం? ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉన్నాం? అసలు ప్రార్థన అంటూ మన జీవితంలో ఉందా? ప్రార్థన మూలంగా ఉపయోగం ఏమిటి? ప్రార్థన ద్వారా నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. ఈ ప్రార్థన ద్వారా దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రార్థన ద్వారా దేవునితో సంభాషించవచ్చు. ఈ ప్రార్థన ద్వారా మనకు కావలసినటువంటి అవసరాలను అడగవచ్చు. ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దయను, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ప్రార్థన మనల్ని దేవునిలో మమేకము చేసి మనము కూడా దేవునిలాగా మారడానికి, మనము కూడా దేవుని యొక్క చిత్తానుసారం జీవించడానికి ఈ ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ఈ 40 రోజుల పాటు మనం దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి, మన పాత జీవితాన్ని వదులుకోవడానికి, పాపము నుండి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనమందరం కూడా యోగ్యతను కలిగి ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, వ్యర్థమైనటువంటి పదములతో కాకుండా ఏమి అవసరమో ఆ అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మంచి ప్రతిఫలాన్ని దయచేస్తాడు అని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ గొప్ప దేవుడు ఒక పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి పరలోక ప్రార్థనను మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది మైకు ఉంటేనే ప్రార్థన చేస్తారు, కొంతమంది మైకు ఉంటేనే పాటలు పాడతారు. వచ్చిన ప్రార్థన అయినా, తెలిసిన పాటలైనా మైక్ లేకపోతే పాడరు. అంటే కొంతమంది భావిస్తున్నారేమో మైక్ ద్వారా పాడితేనే దేవుడు ఆలకిస్తాడేమో, మైక్ ద్వారా ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడేమో అని కొంతమంది భావిస్తున్నారేమో. కానీ అది నిజమైనటువంటి మరి సత్యమైనటువంటి ప్రార్థన కాదు. మైక్లోనూ ప్రార్థన చేయాలి అవకాశం ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మైక్లోనూ పాటలు పాడాలి. గాయక బృందం పాడుతున్నప్పుడు మైక్ లేనప్పుడు కూడా వాళ్ళలో ఏకమై మరి దేవుని స్తుతించి పాడగలగాలి. అప్పుడే మన హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి ఆలోచనలు ప్రభు గుర్తిస్తాడు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు 2 సత్యాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని వాక్కు గొప్ప కార్యాలు చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వ్యర్థమైన పదములతో కాకుండా మంచిగా ప్రార్థన చేయాలి, హృదయముతో ప్రార్థన చేయాలి. ఏమి కావలినో, ఎలాంటి మాటలు ఉపయోగించవలనో అది మాత్రమే ఉపయోగించి దేవుని స్తుతించాలి అని ఈనాటి పఠనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ప్రభువా వారి యొక్క కార్యాలలో నిమగ్నమైనటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణాలలో ఉన్న బిడ్డలను దీవించమని ప్రభు, అనేకమైనటువంటి ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకొని, ఈ వాక్య పరిచర్యలో పాలు పంచుకొని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు, వారి కుటుంబంలో ఉన్నటువంటి కొరతలు తొలగించి, బాధలు తొలగించి, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణ వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందవలనని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ యెడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు.
కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో దేవుడే సాక్షాత్తు ఎక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరి మధ్యలో సజీవంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని అడగండి. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏ బంధకాల నుండి బయటపడలేకపోతున్నారో ప్రభుని అడిగి ఆ గొప్ప దేవుని దీవెనలను విశ్వాసముతో పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ మీ యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను సమర్పించి మరి ప్రార్థిస్తున్నటువంటి, పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని స్తుతించుకుంటూ ఆరాధించి మహిమపరచుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువ మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువ మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిడించి ప్రభువ మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేక పాటులు శ్రమలు అనుభవించి ఎంతో వేదనను అనుభవించి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రభు,
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. ఓ ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. 25వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరాసములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితములు శుద్ధి నొందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో
సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.